క్షత్రియుణ్ణి, రాజుని. నాకు పరమోత్కృష్టమైన ధర్మం ఏది అంటే శరణాగతి చేసి నన్ను రక్షించు అన్నవాణ్ణి రక్షించడం. నా దగ్గరికి వచ్చి పావురం పడిపోయింది రక్షించమని, ఇప్పుడు నా యొక్క పరమధర్మం దాన్ని రక్షించడం. దాన్ని రక్షించడం వల్ల నువ్వు చచ్చిపోతే నా తప్పు కాదు, నాకు అధర్మం రాదు. ఎందుకని? నన్ను ఎవరు శరణాగతి చేశారో వాళ్ళని రక్షించాను. క్షత్రియుడుగా అది నా ధర్మం. లేకపోతే నీ ధర్మం తప్పిపోతా. నీకు ఆహారం కోసం అని చెప్పి నేను వదిలిపెట్టకూడదు, అప్పుడు నన్ను అధర్మం చుట్టుకుంటుంది. అందుకు రక్షించాను. అమ్మో, ఏమి ధర్మాధర్మ వివక్షండి! ఒక్కొక్క ఆఖ్యానంలోంచి ఒక్కొక్కటి చెప్తున్నాడు రోమశ మహర్షి. ధర్మం పట్టుకున్నవాడు పాడవడు, యశో విరాజితుడవుతాడు ధర్మరాజా. ఇది ధర్మరాజు గారికి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇవాళ అరణ్యవాసంలో ఉన్నాడు, అజ్ఞాతవాసం చేస్తాడు. ఏమి ధర్మమయ్యా? దానం కాదు, ధార్మికమైన దానం.